పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ ఇచ్చి కొత్తవి తీసుకెళ్ళొచ్చు అన్నమాట. సో దట్ అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అంటే నీలాగే ఎవరన్నా ప్రింట్అవుట్ల కింద ఉంటారేమో అని చూసాను. సమస్య లేదు విష్ణుప్రియ, ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఒక్కటే పీస్ 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల. పెళ్లికి ముందు మాత్రం లవ్. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. నువ్వు 100 grams రైస్ 200 grams రైస్ అని అంటూ నేనేమి కిలోలది పెట్టుకుని ఉండాలా ఏంటి? ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఒక జ్యూస్ సెంటర్ అన్న పెట్టుకుందాం అనుకుంటా. మామూలుగా ఆశకి హద్దు ఉండాలి, ముఖానికి సిగ్గుండాలంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ ను. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే దేవి నవరాత్రులు జరుగుతున్నాయి, దసరా వచ్చేస్తుంది. సో ఆ తల్లి దీవెనలు మీ అందరి మీద అండ్ మా అందరి మీద కూడా ఉండాలి కాబట్టి. సో అయితే ఒక సామెత ఉంది, పండగకి కూడా పాత పెళ్ళామేనా అని. ఎందుకంటే పండగకి ఎవరు పాత బట్టలు వేసుకోరు, లేకపోతే పాత సామాన్లు ఇలాంటివన్నీ కూడా చూస్తే ఎందుకు పండగకి పాతది అన్నట్టు అంటారు. సో ట్రెండ్ చేంజ్ చేద్దామని నేను కూడా పండగకి పాత మొగుడేనా అని అన్నాను. అప్పుడు అయ్యయ్యో అపచారం అన్నట్టు మాట్లాడతారు అనమాట. సో అందుకే నేనేం చేశానంటే మా ఇంట్లో ఉన్న పాత బట్టలు లైక్ కంఫర్టర్స్ కానీ, పిల్లో కవర్స్ లాంటివి కానీ, బ్లాంకెట్స్, తర్వాత అయాన్ష్కి నేను చిన్నప్పుడు వాడు 1 yearగా ఉన్నప్పటి నుంచి యూజ్ చేసినవి మన బేబీ షీట్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇవన్నీ కూడా చాలా వరకు నేను ఒక స్టోర్కి తీసుకుని రావడం జరిగింది. అదే శివ హోమ్ వరల్డ్. సో ఈ శివ హోమ్ వరల్డ్ వాళ్ళు ఏంటి అని అంటే మనకి ఈ దేవి నవరాత్రులకి సంబంధించి అక్టోబర్ 12th వరకు ఒక ఆఫర్ అనేది జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న ఈ బ్లాంకెట్స్ లాంటివి కానీ, ఇత్తడి వస్తువులు అండ్ స్టీల్, అల్యూమినియం ఇలాంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ ఇచ్చి కొత్తవి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో దట్ అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇందాక చెప్పిన సామెతను నిజం చేయాలనిపిస్తుంది నాకు. ఏంటి? మొత్తం ఒకసారి స్టోర్ చూసిరా, ఏమేమి కావాలో చూడు, ఈసారి డబ్బులు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పాత ఇచ్చి మనం కొత్తవి తీసుకోవచ్చు అన్నట్టు చెప్పా. నాకు ఇది చాలా నచ్చింది, ఇది చాలా హాట్ గురు అన్నట్టు. యాక్చువల్గా మన దగ్గర ఉన్న పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ మనకి కొత్త వస్తువులు తీసుకుని వెళ్ళొచ్చు. ఇది చాలా బాగుంది. నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు ఎవరో ఇలా చేసి ఉండరు. సో నీకు తెలియకుండానే నువ్వు షూట్ లో ఉన్నావు, బట్ నాకు హాఫ్ డే కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఎప్పుడు మంచం కింద ఉన్నా దిక్కుమాలిన బెడ్షీట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కర్టెన్స్ ఉన్నాయి, అన్ని చాలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఇచ్చిన తర్వాత తిరిగి మనకి కొత్త వేస్తున్నారు అనేది నా చెవిన పడింది. నా చెవిన పడడం కన్నా ఫస్ట్ నీ చెవిన పడద్దు అనేది ఒక ఉద్దేశంతోనే నేను అన్ని సర్దేసి ఉంచా. నువ్వు ఏ ఉద్దేశంతో ఇదంతా చెప్పావో నాకు తెలియదు, కానీ నేను కొంచెం మంచి ఉద్దేశంతో పాతయన్ని కొంచెం నీట్ గా క్లీన్ చేసే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది రానున్న మన వింటర్ సీజన్ లో చాలా మంది ఎవరైతే బ్లాంకెట్స్ లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా మన శివ హోమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా బెస్ట్ కాజ్. కాబట్టి నేను సర్దిన చాలా వాటిల్లో నేను కొన్ని తీసేస్తా, ఎందుకంటే నా పిసినారితనం గురించి నీకు తెలుసు కాబట్టి. ఫ్రీగా ఇస్తారు కాబట్టి మనం ఏదైనా పట్టుకెళ్ళొచ్చు. సో సామెత కూడా బాగుంది. అంటే నీలాగే ఎవరన్నా ప్రింట్అవుట్ల కింద ఉంటారేమో అని చూసాను, బట్ అది అవ్వదు. ఊరికే ప్రింట్అవుట్స్ కింద సమస్య లేదు విష్ణుప్రియ, ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఒక్కటే పీస్ 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల. అదే సరే, ఇప్పుడైతే మనం తీసుకొచ్చిన ఈ బ్లాంకెట్స్ అండ్ కంఫర్టర్స్ వీటన్నిటిని కూడా ఇక్కడ తీసేసుకుని మనము ఏం కావాలి అనేది చూద్దాం. ఎవరైనా ఉన్నారేమో ఒకసారి అది కూడా చూద్దాం. నాకు తెలిసి మొత్తం స్టోర్ అంతా బిజీగా ఉంటది. బట్ నేను ఎందుకు ఈ టైం తీసుకొచ్చాను తెలుసా? నేను కొంచెం నువ్వు కూడా ఫ్రీగా అన్ని చూసుకోవచ్చు కదా అని. ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి ఫ్రీగానే చూసుకుంటాను. నువ్వు మామూలుగా ఇలా వెళ్తూ ఉంటావు కదా ప్రియా, మన ఇద్దరి మధ్య ఉన్న విచిత్రమైన ఒక ఇదేంటంటే ఆ గుబురు జుట్టులోంచి, ఆ మర్రోడల్లోంచి నేను ఎప్పటికీ కనబడను. అంత సీన్ లేదు, నేనేం హైట్ ఉన్నావు కదా. చూడు, బెడ్షీట్స్ ప్యూర్ కాటన్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చాలా ఆఫర్స్ కూడా ఉంటాయి సిద్ధు. 50% ఆఫ్, 70% ఆఫ్ ఇలాంటివి కూడా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్. బట్ నేను ఎప్పుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చేది కూడా దాని గురించే. బెడ్షీట్స్ మీకు కింగ్ సైజ్ లో ఇది డిజిటల్ ప్రింట్స్ ఈ మధ్యన చాలా బాగుంటున్నాయండి, కానీ మా ఇంట్లో ఒక్కటి కూడా లేదు. ఇది సైజ్ వచ్చేసి 9x9.
గ్రేట్. వీటిలో మీకు ఇంకా మోడల్ చాలా ఉన్నాయి మేడం. అది కూడా డిజిటల్ ప్రింటేనా కాటన్ అండి? కాదు, ఇది ప్యూర్ కాటన్. ఇది ప్యూర్ బాగుంది కదా? నాకు అలాంటివి ఇష్టం. కానీ అది పడుకుని ఎక్కువ దొలుతూ ఉంటాయి, వెళ్ళిపోతాయి, అయితే స్టాండర్డ్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా కింగ్ సైజ్ మేడం. తీసుకో మీకు ఇప్పుడు మ్యాట్రెస్ అన్ని హైట్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఈజీగా ఫోల్డ్ చేసుకోవాలి. అవును, మా ఇంట్లో 12 ఇంచెస్ ఇది వచ్చేసింది మేడం. దీని తర్వాత మీకు 10x10 కావాలంటే కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు ఇది చూపించిన లైట్ కలర్స్, లైట్ వద్దు డార్క్ కలర్స్ కావాలంటే ఇది డార్క్ కలర్స్. వావ్, బెడ్రూమ్ లో మొత్తం బెడ్షీటే కనిపిస్తుంది, అంత డార్క్ ఉంది ఇది. ఈ సైజ్ ఇది సరిపోతుంది. ఒక మోడల్ మేడం. ఇందులో ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు. ఓకే, మనకు కొంచెం ఎక్కువ లైట్ కలర్స్ వెళ్ళండి. ఈ వైట్ కలర్ అది చాలా మీకు లైట్ బ్రైట్ అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర. కలెక్షన్ చాలా ఉంటుంది. ఓకే, బాగుంది కదా? సో ఇది ఏదైతే ఉంది ఇదంతా ఫోల్డింగ్ ఇదంతా ఫోల్డింగ్ వెళ్ళిపోయి పైన మాత్రమే ఇది ఉంటుంది. సో ఇది నైస్. వచ్చేసి మీకు లైట్ కలర్స్. ఇది కూడా ప్యూర్ కాటన్ మేడం. అలాంటి వాటికి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సిద్ధు. మనం శివ్ హోమ్ వరల్డ్ కి వచ్చేస్తే సరిపోతుంది. ఒక పెద్ద వరల్డ్ ఇది నిజంగానే. ఎప్పుడు మనం ఇక్కడికే వస్తాం కదా, ఈ పండగ ఆఫర్లు ఉంటాయి కాబట్టి ఇంకా నేను తీసుకొచ్చా. బట్ ఇప్పుడున్న పండగ ఆఫర్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది. అండ్ ఎవ్రీ ఇయర్ చేస్తారంట. మాకు లాస్ట్ ఇయర్ తెలిసింది, అప్పటికే ఆఫర్ అయిపోయిన టైంకి మేము వచ్చాం కాబట్టి ఈ ఇయర్ చేస్తున్నాం. అది నాకు ఇది చాలా బాగా నచ్చింది సిద్ధు. నైసా? చాలా బాగుంది, నాకు నచ్చింది. దివాన్ కాట్స్ కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంట ఇక్కడ. సో మనకి ఈ ఆఫర్ 12th వరకే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మీరు కూడా శివ్ హోమ్ వరల్డ్ కి వచ్చేసి మీ ఇంట్లో ఉన్న పాత బెడ్షీట్స్ లాంటివి ఏవైనా ఉన్నా సరే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయి సిద్ధు. లైట్ వెయిట్ ఉన్నాయి. వావ్, యాంటీ స్టిక్ మ్యాట్సే కావాలి, జరిగిపోకుండా. అదే ఇదిగో యాంటీ స్టిక్. ఐ వాంట్ దిస్ నో. వెయ్యి కాలంట, వెయ్యి. కాలేనా, తెల్లగా ఉంది కదా అని. అదే ఇంటి దగ్గర అయితే మాపేస్తారు కదా సిద్ధు. వావ్, సీ సిద్ధు, నైస్ నైస్. దాని మీద ఏం రాసింది అనుకున్నారు? AYA అనేది అయాన్షన్ రాద్దాం అనుకుంది, బట్ నేను ఏదో కౌంటర్ రాస్తాను కాబట్టి పెళ్లికి ముందు మాత్రం సిడ్ లవ్. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇప్పుడు మన ఇద్దరిలో వాడే కాబట్టి అది. ఇది వచ్చేసి మేడం మీకు దివాన్ సెట్. దివాన్ సెట్స్. ఓకే, ఇది 1+2+3 వస్తుంది మొత్తం మీకు. ఇలా సెట్ వచ్చేస్తుంది మొత్తం మీకు. ఓ, వీటిలో కూడా కలర్స్ కలెక్షన్ చాలా ఉన్నాయి మేడం. చూడండి, 3 కుషన్స్, 2 బూస్టర్స్. సిద్ధు, ఎందుకు మన ఇంట్లో ఇప్పటి వరకు నువ్వు దివాన్ సెట్ పెట్టించలేదు? పెట్టించవచ్చు కదా. ఇక్కడ బెడ్షీట్స్ అవి చూడు ఎంత బాగున్నాయో. దీన్ని తొక్కేస్తానేమో అన్న భయంతో దీని పైన పెడుతున్నాం ఫస్ట్ అయితే. మీకు పార్టీ వేర్ లో కావాలంటే ఇది పార్టీ వేర్. పార్టీ వేర్ వీటిలో అయితే చాలా కలెక్షన్ ఉంది మేడం. ఇట్లా పార్టీ వేర్ లో వస్తుంది. వీటిలో కూడా మీకు చాలా కలెక్షన్ ఉంది ఇందులో కూడా. ఓకే, సో ఇది 2 సైడ్స్ ఉందా అండి? ఓన్లీ 1 సైడ్? 2 సైడ్స్ ఉంది ఇది కూడా. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ విండో కర్టన్స్ ఉంటాయి మేడం, డోర్ కర్టన్స్ ఉంటాయి. నేను విండో కర్టన్స్ లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళాను, మళ్ళీ ఇయర్ కూడా వచ్చి ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే బెంగళూరు నిజం. అవును, మా ఉదయం వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా వరకు షాపింగ్ అది చేసి బెంగళూరులో వాళ్ళ హౌస్ కి ఏవేవి కావాలో అవన్నీ కూడా మేము పర్సనల్ గా పర్చేస్ చేసాం అనమాట. సో మనం మామూలుగా కింద బెడ్షీట్స్ ది అంతా చూసాను. దాని తర్వాత ఇప్పుడు 3rd ఫ్లోర్ లోకి వస్తే మనకి కంప్లీట్ గా ఇక్కడ చూడు పెద్ద పెద్ద పాన్స్ ఉన్నాయి. ఏంటంటే నాకు కింద ఓకే, కింద నాకు బెడ్షీట్స్ ఇవన్నీ అంటే కొంచెం ఎక్కువ తీసుకోరు కాబట్టి నాకు అది ఓకే, హ్యాపీ అనిపించింది. ఈ వెజల్స్ దగ్గరికి, ఈ హోమ్ అప్లయన్సెస్ దగ్గరికి వచ్చి నేను చెప్తాను ఎందుకు అని అంటే, ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో జస్ట్ ఒక 3 లేదా 4 సరిపడగా చిన్న చిన్న బౌల్స్ లాంటివి అవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నారు అని అన్నప్పుడు ఒక 10 మందికి 15 మందికి వండుకోవాలి అని అంటే కొంచెం పెద్ద పెద్దవి కావాలి కదా. సో అందుకని 10 మందికి 15 మందికి ఇప్పుడు ఇంట్లో ఎవరు వండుతున్నారమ్మా? అన్ని క్యాటరింగ్ లేగా. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో చుట్టూ పైన కబోర్డ్స్ మొత్తం అన్నట్లో ఎన్ని సామాన్లు ఉంటాయో అయినా సరే హోమ్ అప్లయన్సెస్ కి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు. అది తీసుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళకి ఉండే ఒక నైజమో ఏంటో నాకు అర్థం కాదు. బాబా ఏంటి పింక్ కలర్ కుక్కర్ బాగుంది, ప్రెస్టేజ్ మేడం. ఏంటి చాలా ఆఫర్ లో ఉంది, జస్ట్ 1900. అవును మేడం, ఇది ఇప్పుడు ప్రెస్టేజ్ లో నవరాత్రి ప్లస్ దసరాకి ఆఫర్ పెట్టినాము. ప్రెస్టేజ్ మీద ఫ్లాట్ 25% డిస్కౌంట్ ఎంఆర్పి. ఓ, ఆన్ ఎంఆర్పి ఫ్లాట్ 25% డిస్కౌంట్. గ్రేట్. అండ్ పిజియన్ లో ఫ్లాట్ 50% అని ఎంఆర్పి. పిజియన్ లో ఎస్, ఫ్లాట్ 50% అంటే సిద్ధు. సో మామూలుగా మనకి ఏంటి 3000 పెట్టి 6000 పెట్టి కొనుక్కునే బదులు 6000 ఇక్కడ 3000కే వస్తుంది.
హాకిన్స్ లో కూడా సేమ్ ఫ్లాట్ 20% డిస్కౌంట్ అని ఇందులో చిన్న సైజ్ ఉన్నాయా కుక్కర్స్? ఎందుకు చెప్పు, మామూలుగా అందులో ఏం చేస్తాను? నువ్వు 100 grams రైస్ 200 grams రైస్ అని అంటావు, నేనేమి కిలోలది పెట్టుకుని ఉండాలా ఏంటి? అందుకని నీకోసమే కొంటున్నాను నేను. ఇప్పుడు చూడండి భయ్య, యాక్చువల్గా ఇప్పుడు నేను తినేది అన్నమే, వీళ్ళు తినేది అన్నమే, అంతే కదా. అదేదో వండుకునేది కొంచెం పెద్ద దాంట్లో వండుకుంటే కొంచెం నాకు తీసి పెడితే సరిపోద్ది కదా. ఏదో ఒక కారణాలు చెప్తారు ఈ ఆడవాళ్ళు, ఏంటో నాకు అర్థం కాదు. దీంట్లో ఒక పావు కిలో పప్పు ఉడుకుతుంది అంటారా? 1 కిలో 1.5 liters కెపాసిటీ అది. 1.5 లీటర్. ఈ ఫ్లోర్ లో వచ్చి మొత్తం లాస్ట్ టైం కూడా చెప్పాం కదా, ఎలక్ట్రిక్ కుక్కర్స్ దగ్గర నుంచి ఆల్ మిక్సీస్, బ్లెండర్స్, చిమ్నీస్, ఇవన్నీ చాలా ఉంటాయి. జ్యూసర్స్. జ్యూసర్స్ నువ్వు లాస్ట్ టైం చెప్పావు సిద్ధు నాకు జ్యూసర్ కొంటాను అని. అవును. రోజు జ్యూసర్ది ప్రాబ్లం అవుతుంది. దేనికి? నీకు రోజు జ్యూస్ చేయట్లేదా? అంటే నేను తాగుతున్నాను అనుకో. ఏంటి ఇక్కడ ఏదో 50% ఆఫ్ అని చెప్పి ఉంది, గుడ్ ఫ్లేమ్. అవును మేడం, ఎంఆర్పి మీద మీకు 50% ఆఫ్ అండి ఫ్లాట్. సీరియస్లీ? ఇదంతా ఒక 5,000 కి వచ్చేస్తుంది. జస్ట్ 5,000 కి 4 burner స్టవ్. ప్రెషర్ లో ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఆఫ్. అది కూడా చూసిద్దు ఇక్కడ. ఇది డిఫరెంట్ గా మన అంటే దేనికి కావాలంటే అది దాన్ని బట్టి మనము పెట్టుకోవడానికి ఉంది. రియల్లీ గుడ్. అండ్ గ్యాస్ స్టవ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా ఇక్కడ. అవును మేడం, చాలా మోడల్స్ ఉన్నాయి. చిమ్నీస్ పైన 50% ఆఫ్ ప్రెస్టేజ్ అని ఎంఆర్పి. చిమ్నీస్ అంటే గ్యాస్ స్టవ్ ఉన్నప్పుడు కంపల్సరీ చిమ్నీ కూడా ఉంటుంది కదా. అవునవును. ఓకే, చిమ్నీస్ లో కూడా మనకి 50% ఉంది. అంటే మీకు చిమ్నీ కూడా లైక్ 4,500 కి వచ్చే ఉన్నాయి, 5,000 ఉన్నాయి, 7,000 కి కూడా వచ్చే ఉన్నాయి, విచ్ ఇస్ 13,000 కాస్ట్ అలాంటివన్నీ. అవును మేడం. సో ఇక్కడ శివ హోమ్ వరల్డ్ లో మాత్రం మేము ఎప్పుడు వచ్చినా సరే బాబాయ్ అన్ని ఇంకా మంచి ఆఫర్ ఉంది, ఇంకా మంచి ఆఫర్ ఉంది అని చెప్పి చూపిస్తూ ఉంటారు. బెస్ట్ ఆఫర్ నడుస్తుంది కదా మేడం ఇప్పుడు. అవును, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. సిద్ధు ఇది చూడు, డైరెక్ట్ ఇది ఎలా ఫ్లేమ్ వస్తుంది అంటారు అసలు? ఇక్కడ నుండి వస్తుంది గ్యాస్ అవుతుంది. సో మనం స్టవ్ అలా పైకి తీసి నీట్ గా మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇలా క్లీన్ చేసుకుని ఇలా ఇందులో మొఖం కూడా చూసుకోవచ్చు. కాంపాక్ట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో అద్దాలు లేవా? ఈ రూమ్ నిండా అద్దాలే పెట్టుకుని అద్దాలు లేవా అని అంటారు. ఓ షిట్, త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇప్పుడు నేను చెప్తాను, ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఎందుకంటే నాకు బాటిల్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. అండ్ యాక్చువల్గా ఇక్కడ నేను తీసుకునే డైట్ ఏదైతే ఉందో దానికి సరిపడా బాక్సెస్ ఉన్నాయన్నమాట. 100 grams ఫుడ్ అది పెట్టుకోవడానికి చాలా హాట్ క్యారియర్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి మీద కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి. ఫ్లాట్ ఆన్ ఎంఆర్పి 20% డిస్కౌంట్. ఓకే, 20% డిస్కౌంట్ అనేది చాలా బెస్ట్. మిల్క్ కి సరిపోతుంది. ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, సో ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అది షిప్పింగ్ లో మళ్ళీ ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి అంత అవగాహన ఉండకపోవచ్చు. బట్ అది వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజెస్ అవుతూ కూడా ఉండొచ్చు. బట్ శివ్ హోమ్ వరల్డ్ లో ఏంటంటే ద ట్రస్టెడ్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి, లైక్ మిల్టన్ అని. సో ఇలా ఇవన్నీ ఉంటాయి కదా, నీట్ గా ఉన్నాయని మనం చెక్ చేసుకుని మన ఆప్షన్స్ కి తగ్గట్టు మనం కలర్స్ అవన్నీ తీసుకోవచ్చు అన్నమాట కదా. తీసుకోవచ్చు. కావాలా 100 ml మిల్క్ కి? నైస్ నో. లేకపోతే ఎంత పెద్ద బాటిల్ ఎందుకు తీసుకెళ్తారు? గిమ్మి బాగుంది. ఇది అయాన్స్ కి మినీ మ్యాక్స్. ఎందుకు నీకు? చాలు నాకు అది. లేదు నాకు నేను ఎందుకు చూస్తున్నాను అని అంటే రీసెంట్ టైమ్స్ లో అయాన్స్ కి పాండా అంటే బాగా నచ్చుతుంది. సో డాక్టర్ అయిపోయింది, ఏరోప్లేన్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. సో పాండా ప్రింటెడ్ టైప్ ఏమైనా బాక్సెస్ లాంటివి దొరుకుతాయా, బెడ్షీట్స్ లాంటివి? నేను పాండా వేసుకోకపోయినా వాడికి నచ్చుతాను. ఈ మిక్సీస్ ఉన్నాయి బాబాయ్. మిక్సీస్ ఏంటి పరిస్థితి? మిక్సీలో మీకు ప్రెస్టేజ్ లో ఫ్లాట్ అండ్ 35% ఆన్ ఎంఆర్పి. 35% ప్రెస్టేజ్ లో. పిజన్ లో వచ్చేసి 50% ఆన్ ఎంఆర్పి. జ్యూసర్స్ అవి కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. స్లో జ్యూసర్స్. ఇది దిస్ ఇస్ ఎ గుడ్ జ్యూసర్స్. ఇద్దు యాక్చువల్గా ఇంకొకటి నాకు ఒక ఆలోచన ఉండేది. ఎప్పుడు? చిన్నప్పుడు. లేదు అంటే నేను అంటే మనం చదువు సరిగా లేక అంటే ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఒక జ్యూస్ సెంటర్ అన్న పెట్టుకుందాం అనుకుంటా. బట్ అలాంటప్పుడు నాకు ఐడియాస్ వచ్చేవి అనమాట. ఇలాంటి జ్యూసెస్ ఇవన్నీ కొంచెం ఒక డిఫరెంట్ గా వాటిని మ్యారినేట్ చేసుకుని నీట్ గా సర్వ్ చేస్తూ
అది చాలా అదొక ఆర్ట్ అన్నమాట. అది నాకు చాలా మైండ్లో ఉంది. సో యాంగర్ ఇదిలో బాగా మీకు అనిపించిన థాట్స్ ఏవైతే ఉన్నాయో మీరేమనుకున్నారో కామెంట్స్లో మీరు ఒకసారి దాన్ని థింక్ చేయండి. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా మంచి ఆఫర్సే పెట్టారు. బట్ నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేకప్వి చాలా ఉంటాయి కదా ప్రోడక్ట్స్. లైక్ మనం చాలాసార్లు ఒకసారి లిప్స్టిక్ వేసాక అరే మళ్ళీ ఇంకొక లిప్స్టిక్ కొనేసుకుంటూ ఉంటాం. అలాంటి వాటికి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్స్ పెడితే బాగుండు అని. సో చాలా వరకు ఇక్కడ క్లచెస్ లాంటివి అండ్ రబ్బర్ బ్యాండ్స్, చిన్నపిల్లలకు కావాల్సినవి ఇవన్నీ కూడా మంచి మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయంట మనకి. ఇదే అయితే ఇప్పుడు కొంచెం చూసి కొన్ని ఒక బాస్కెట్లో వేసుకోవాలి అని అనుకుంటున్నా. నేను ఈ ఫ్లోర్కి రావడంతోనే ఇంకా సిద్ధు అసలు మామూలుగా ఆశకి హద్దు ఉండాలి, ముఖానికి సిగ్గుండాలి అంటారు. ఎందుకు తెలుసు? మరి నేను అదే చెప్తున్నాను, నీ మొహానికి సిగ్గు ఉండాలని. ఇప్పుడు లిప్స్టిక్లు తీసుకొచ్చి వాడేసిన లిప్స్టిక్లకి తిరిగి ఎలా అడుగుతారు నాకు అర్థం కాదు. అంటే మళ్ళీ వాళ్ళు అది దాన్ని దేంట్లో అన్నా వేసేసి కొత్త దానిలాగా చేస్తారు కదా, ఎప్పటికప్పుడు కొత్తవి కావాలి అని అనుకుంటూ ఉంటాం కదా సిద్ధు. సో చాలా ఇదిగో 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 చూడు, ఇక్కడ మనకి మఫిన్స్ లాంటివి చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి సిద్ధు, మౌల్డ్స్, కప్ కేక్స్ ఇవి అన్ని చేసుకోవడానికి. తర్వాత కిచెన్ లో ఇది చూసావా నువ్వు, ఎన్ని రోజులైంది తెలుసా ఇది చూసి. చిన్నప్పుడు నేను తీసుకుని 2 గుడ్లు ఇవ్వండి, 1/2 డజన్ గుడ్లు ఇవ్వండి అని వీటిలో పెట్టి ఇలా తీసుకెళ్లేది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇదంతా చూడండి, ఇదంతా చూసిన తర్వాత నేను ఏం చేస్తా అంటే ఇంటికి వెళ్ళి నేను తీసుకుని వెళ్ళి 2 మా కిచెన్ లో ఉన్నది ఆల్రెడీ, అది తీసుకుని ఇప్పుడు తీసుకుందాం అని అనట్లేదు. చిన్నప్పుడు చూసిందంట, అసలు మామూలు విషయం. ఇదేంటిది పిల్లలకి దేనికి సంబంధించింది నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఇది మెడిసిన్ లేదు, నేను చెప్తా. మండే డే, మండే నైట్, ట్యూస్డే నైట్. సో ఇదంతా మండే టు సండే డే, ఇదంతా నైట్. ఏం వేసుకోవడానికి అది? నైట్ అంటే పింక్, డే అంటే బ్లూ. మాట్లాడకు సిద్ధు నువ్వు అలా. ఇవన్నీ చూడు నీట్ గా. ఇదిగో బెడ్ టైమ్, నాకు తెలిసి ఏదైనా మెడిసిన్ కి సంబంధించినవే అనుకుంటున్నాను. బట్ చాలా చాలా బాగున్నాయి తెలుసా, ఎంత క్యూట్ గా ఉన్నాయంటే. నేనైతే ఏం చేస్తానంటే వీటిల్లో చిన్న చిన్న ఇయర్ స్టడ్స్ లాంటివి వేసుకుంటాను అనమాట. సండే మార్నింగ్, సండే నూన్, ఈవినింగ్. దిస్ ఈస్ మెడిసిన్ బాక్స్ అంట, చెప్పారు ఆయన వచ్చి. మీకు అంత తెలీదమ్మా, మీరేం పెద్ద జ్ఞానం లేదు అని చెప్పి లేదు. చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఒక 5 years బ్యాక్, అంటే మనకి శివ్ హోమ్ వరల్డ్ మనం రాక బిఫోర్ అలా తీసుకెళ్లేవాడిని కదా. అవును. సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. ఇయర్ ఆల్మోస్ట్ 6 months ఒకసారి వస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉంది, అదేంటో చూద్దాం. ఏంటి అని అంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా మనం ఎలాగైతే ఇస్తామో అలాగే మన ఇంట్లో ఉన్న పాత స్టీల్ని కిలోల కింద వీళ్ళు తీసుకుని మనకి పీసెస్లో అది ఎంత కాస్ట్ ఉందో అలాగా మనకి ఇస్తారనమాట. అంటే స్టీల్ని రిటర్న్ తీసుకుంటారు. స్టీల్, అల్యూమినియం, కాపర్, బ్రాస్, ఎన్ని ఐటమ్స్ తీసుకుంటారు. జర్మన్ సిల్వర్ ఏమైనా తీసుకుంటారా అండి? తీసుకుంటామండి. జర్మన్ సిల్వర్ కూడా తీసుకుంటున్నారనమాట అయితే. సో చాలా వరకు ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టేశారు. అంటే ఇప్పుడు కొత్తగా పూజ ఐటమ్స్ స్టార్ట్ చేసామండి. పూజ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. ఆయిల్ జస్ట్ లైక్. సో ఇప్పుడు నవరాత్రి స్పెషల్ కాబట్టి మనకి ఇన్ని ఆఫర్స్ లో ఏది కావాలి అన్నా కూడా మనకి ఇక్కడ పూజ స్టోర్ కూడా అన్ని ఉన్నట్టే అన్నమాట, ఫెసిలిటీస్ అంతా. ఇంకా మా దగ్గర వచ్చేసి బల్క్ ఐటమ్ కూడా దొరుకుతుంది. ఎనీ అకేషన్ కి కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ, ఎంత క్వాంటిటీ అన్నా దొరుకుతుంది. సిద్ధు ఇదిగో చూడు, చిన్నపిల్లలకి కావాల్సిన టిఫిన్ బాక్సెస్ స్టీల్ లో మనకి నీట్ గా ఇలాగ స్పైడర్ మ్యాన్ ఇలాంటివన్నీ కూడా పెట్టారనమాట. చూసావా? అవును. ఈ పాండా, ఇదిగో పాండా. ఇప్పుడు ఆ పాండాలో వాడు ఇంకా చిన్నది కావాలి వాడికి, ఇంకా బట్ ఇంత సైజు లేదు. డిఫరెంట్ సైజ్ దొరుకుతాయి. బట్ పాండాలో లేదు, స్మాల్ సైజ్. పాండాలో కూడా ఉందండి. ఇవేంటో తెలుసా, మైసూర్ శాండిల్ సబ్బులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు సోప్ ఉందండి, సేమ్ మోడల్ ఉంది. సేమ్ మోడల్ లో ఉందంట. సేమ్ మోడల్. కాలేజ్ స్టూడెంట్స్ కి వీళ్ళకి ఏంటంటే ది బెస్ట్ కలెక్షన్. మనం రీసెంట్ గా చేసిన సిరీస్ లో కూడా నేను 2 బాక్సెస్ యూజ్ చేశాను, వాటిల్లో ఇది ఉంది. అవును. అంటే టిఫిన్ సెక్షన్ లో చాలా మోడల్స్ ఉంటాయి, ఒక 60-70 ఐటమ్స్ ఉంటాయి. వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయండి నిజంగానే. ఎందుకంటే ఇదిగో చిన్న చిన్న పిల్లలకి ఏం కావాలి, వితౌట్ క్లిప్ ఉంటుంది, కంప్లీట్ క్లిప్ మోడల్ ఉంటుంది, ఇది కంప్లీట్ వితౌట్ క్లిప్. మీకు ప్లాస్టిక్ లో కావాలంటే ప్లాస్టిక్ లో కూడా ఉంటుంది కంప్లీట్ గా. ఇక హైట్ లో గీ కానీ ఆయిల్ కానీ స్టోర్ చేసుకోవడానికి సేమ్ ఎయిర్ టైట్, లీక్ కూడా. సో ఇది వరకు ఫంక్షన్స్ లో అవి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవారు కదా. సో ఇది వరకు ఫంక్షన్స్ ఏం కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి
సో మనకి ఇక్కడ బంచ్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ కి కావాల్సిన ఐటమ్స్ కూడా మనం ఒకటేసారి బల్క్ గా తీసుకోవచ్చు అన్నమాట. అవును, ఎందుకు అని అంటే ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఎవరో ఒకరు గిఫ్ట్ తీసుకొని వస్తారు. మనం కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు మన అకేషన్ కి సంబంధించి ఒక గుర్తుండాలి అని చెప్పి మనం కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనం శివ్ హోమ్ వరల్డ్ లో మనం బంచ్ గా 100 పీసెస్ అయినా 200 పీసెస్ అయినా మనము తీసుకోవచ్చు అనమాట. 1000 పీసెస్ అయినా కూడా దొరుకుతాయంట. సో మనం స్టీల్ లో పెడితే అది ఎప్పటికీ కూడా వాళ్ళకి అలా గుర్తుంటుంది. చూడు స్మాల్ క్యాన్స్ కూడా ఉన్నాయి సిద్ధు, మనం సాంబార్ లాంటివి అలాంటివి వేసుకెళ్ళొచ్చు. అండ్ తర్వాత కలిసా అలాంటివి ఉన్నాయి. అండ్ రీసెంట్ గా పూజా స్టోర్ కి సంబంధించినవి కూడా అన్ని ఇక్కడ లాంచ్ చేశారంట. గ్లాస్ లో కూడా జంబో గ్లాస్, లస్సీ గ్లాస్ అంటాం కదా, లస్సీ గ్లాస్ జంబో. ఓ ఎస్. సో ఇందులో ఇంకో గ్లాస్ పెట్టి ఇలా 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 చేసి షేకర్ ఇటు చేసి ఇటు చేసి ఇటు తిప్పితే ఎప్పటికైనా అవార్డు సంపాదించాలి. అలాంటి ఇలాంటి అవార్డు కాదు, ఆస్కర్స్. మాక్టైల్. ఇదేంటి తెలుసా? పప్పు గుత్తి ఇంతకు ముందు నార్మల్ గా రౌండ్ గా వచ్చి ఇంత వచ్చాయి. ఇప్పుడు అంత పని ఎందుకు అని ఇలా 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 జస్ట్. సో ఇలాంటి మారణాయుధాలు ఇలాంటివన్నీ కొంచెం దూరంగా పెట్టాలి. అండ్ అల్యూమినియం కూడా వచ్చాయి. అబ్బా ఎంత పెద్ద పెద్ద బాండీలు ఉన్నాయి సిద్ధు. అండ్ ఇదంతా కంప్లీట్ హోటల్ వేర్ అండి. హోటల్ వేర్, హోటల్ సంబంధించిన ఐటమ్ దొరుకుతాయి. సో ఓకే. మెహందీ కడాయి, మెహందీ. ఓ మెహందీ కడాయి ఉంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. చాలానే ఉన్నాయి. అమ్మో అసలు శివ్ హోమ్ వరల్డ్ లో అసలు ఎన్ని ఏ వస్తువు లేకుండా ఉంది. నేను ఇక్కడే చూస్తున్నాను చాలా కొత్త కొత్తగా. ఇది నేను ఎప్పుడు చూడలేదు. అంటే కొత్త కొత్తవి ఏం లేదు, ఎక్కడన్నా ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కడన్నా ఇది నువ్వు చూసావా? ఎక్కడన్నా ఏంటంటే అక్కడ అవే ఉంటాయి, ఇక్కడ అన్ని ఉంటాయి. ఇక్కడ అన్ని ఉంటాయి. సో ప్రతిదీ మనం చూడం కాబట్టి అల్యూమినియం చాట. ఇది నాకు నార్మల్ గా అల్లిన చాట కింద తెలుసు, వెదురు చాట. వెదురు చాట. సో ఇది అన్నమాట. ఇది మెజర్మెంట్స్ వి. ఇవి నార్మల్ గా మనకి ఇప్పుడు ప్లాస్టిక్ లో వస్తున్నాయి, అయినా మనకి ఇక్కడ స్టీల్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట. అండ్ దిస్ ఈజ్ లాంగ్ గరిట. సో నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచే కదండి ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఇవి స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. కొత్తగా కాపురం పెట్టే వాళ్ళకి ఇక్కడికి వచ్చారంటే ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ లో మీరు అన్ని చిన్న కాపురం చింతలేని కాపురం అంటారు కదా, ఆ టైప్ లో మనం కావాల్సిన వరకు ఇక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ బాగానే చెప్తావు సిద్ధు. నేను తీసుకుంటానంటేనే ఎందుకు వద్దు అంటావు? అందుకే చెప్తున్నా, నువ్వు పెద్ద కాపురం చేయకూడదని చిన్న కాపురం చేయాలి కాబట్టి. ఇంకా మన దగ్గర బ్రాస్ ఐటమ్స్ కంప్లీట్ దొరుకుతాయి చూడండి. ఇదేనా బ్రాస్ పీటలు చూడండి, దేవుడి పీటలు. సర్వింగ్ ట్రేస్ దొరుకుతాయి. ఎలిఫెంట్ చూడండి, అమ్మో చాలా బరువు ఉన్నాయి ఇవి. హెవీ వెయిట్ ఉంటుందండి. ఇత్తడివి కొంచెం బరువుగానే ఉంటాయి సిద్ధు. ఇది కూడా బాగున్నాయి కదా. ఎలిఫెంట్ అండ్ వెల్కమ్ మూర్తి. ఓకే సూపర్. కల్ప వృక్షాలు కూడా దొరుకుతాయండి. అవి ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదండి. ఇవ్వండి అవును, కల్ప వృక్షాలు. ఇందులో స్మాల్ సైజ్ అండి, ఇందులో పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది అక్కడ. అన్ని సైజు రావాలి. సో యాక్చువల్ కూడా ఇవి రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయన్నమాట. మనం ఎవరికన్నా ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే వాళ్ళకి. సో ఇక్కడ ఇవి కూడా మనం బంచ్గా తీసుకుని లైక్ ఏదైనా రాఖీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ, నెక్స్ట్ టైం నేను రాఖీ ఫెస్టివల్కి ఎక్కడికి వచ్చి షాపింగ్ చేయాలనుకుంటున్నాను ప్రియా. సిద్ధు చాలా బాగుంది కదా. జస్ట్ మనం ఇంటి గుమ్మం ముందు ఫ్లవర్స్ ముగ్గులో ఇలాగా పెట్టుకుని నీట్ గా ఫ్లవర్స్ అవి వేసుకుంటే వెరీ నైస్. సో మనకి కార్లకి కానీ ఏదన్నా కార్స్ కాదు అవి తాగకుండా ఏంటంటే ఇలా నిమ్మకాయలు అవి కడతారు కదా, నిమ్మకాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ. సో అలా బాగుంది. ఇవి దేనికి యూజ్ చేస్తారండి? దిష్టి కోసమే. దిష్టి కోసమే, కానీ కార్కేనా? కార్ కూడా కట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇంత గొంతు చించుకుని చెప్తున్నాను కదా, అంటే నాకు తెలియకుండా నేను శివ్ హోమ్ వరల్డ్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను తెలుసా. సో అందుకనే ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి దేనికి దేనికి ఏమి వాడతారు అనేది నాకు బాగా తెలుస్తుంది. ఇంకా జర్మన్ సిల్వర్ కూడా ఉందండి మన అక్కడ. జర్మన్ సిల్వర్ ఇక్కడ సిద్ధు ఇది చూడు, అయోధ్య రాముడి టెంపుల్ లాగా. జై శ్రీరామ్. ఇదిగోండి తులసి కోటలో కూడా ఉంది జర్మన్ సిల్వర్ లో. బ్రాస్ మీద జర్మన్ కోటింగ్ వస్తుంది. ఇది స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ ఉంది. ఓకే. ఇంకా చూడండి డిఫరెంట్ షేప్ ఆఫ్ నైస్. ఇందులో సైజెస్ ఉంటాయి చూడండి. ఇంకా అమ్మవారి ఫేస్, వరాహి అమ్మవారి ఫేస్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఓకే, వరాహి అమ్మవారి ఫేస్. ఎంత బాగున్నారు కదా. కంప్లీట్ పూజ సంబంధించిన ఐటమ్ కూడా దొరుకుతాయండి. పూజకి సంబంధించిన ఐటమ్స్ లో కూడా చాలా మంది ఇదిగోండి చూడండి, ఇప్పుడు వెండి కుంకుమబరిని అలాగా వాటి బదులు మనం ఇలా జర్మన్ సిల్వర్ కుంకుమబరిని కూడా ఇవ్వడం వల్ల ఇవి త్వరగా కూడా నల్లబడిపోవు, పైగా బాగుంటుంది. ఇదిగోండి జర్మన్ సిల్వర్ సింహాసనాలు ఉన్నాయి. సింహాసనం
బాబా గారిది అలాంటివి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇంకొక ఫ్లోర్ లోకి వచ్చేసాము. సో ఇక్కడ మనకి హోమ్ అప్లయన్సెస్ లో మనకి మెయిన్ క్రాకరీ సెటప్ లైక్ గ్లాస్ వేర్. తర్వాత నాకు ఇదైతే బాగా నచ్చింది ఏంటంటే అమ్మో. సో దీంట్లో మనం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి ఇది షెఫ్ అంకుల్ వాటిని మోస్తున్నట్టు చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఇలాంటివి మనం రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా గ్రేప్స్తో వీటితో అంతా ఉంది. వాట్ ఈస్ దట్? ఏం సిద్ధు ఇది? ఇందాక నుంచి ఒక చెట్టు అంత మనిషి గుడ్డు పట్టుకుని ఇక్కడే ఉన్నాడు. నీ వాగుల్లో నువ్వే ఉంటావా? నువ్వు తగ్గిపోయాక నాకు నువ్వు కనిపించట్లేదు సరిగ్గా. అందుకే ఈ మధ్య నోట్లు వేస్తుంది బాగా. గుడ్డు ఓపెన్ చేయి ఎగ్ కట్టడా. సో కావాల్సిన స్పూన్స్ దగ్గర నుంచి ఫోర్క్స్ దగ్గర నుంచి నైఫ్స్ అన్ని ఉన్నాయి. వెరీ నైస్ సిద్ధు. స్టైలిష్ గా కూర్చుని తినడానికి కావాల్సిన అన్ని రకమైన టూల్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే మనం డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి ఫ్లవర్ వాస్ లాంటిది కానీ ఏది యూజ్ చేయలేదు అని అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి పెట్టడం వల్ల చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో దీన్ని ఇలా తీసుకొని ఇలా షో ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఒకటి బాగా నచ్చింది. సో ఇలాంటి కొత్త వస్తువులన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి శివ హోమ్ వరల్డ్ లో. సో ఇప్పుడు మనకి అక్టోబర్ 12th వరకు నవరాత్రి సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో వాటిలో ముఖ్యంగా మనకి బ్లాంకెట్స్ అండ్ కంఫర్టర్స్, పిలో కవర్స్ లాంటివి, పాత బెడ్షీట్స్ ఇలాంటివన్నీ కూడా మనము తీసుకొచ్చి కొత్తవి తీసుకెళ్ళొచ్చు. అంతేకాకుండా స్టీల్, ఇత్తడి, రాగి అండ్ జర్మన్ సిల్వర్ ఇలాంటివన్నీ కూడా మనము ఇక్కడ కేజీల్లో మనము ఇవ్వచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా ఇలాంటివి చూస్తే నాకు శివనాగన్న గుర్తొస్తాడు. ఎందుకంటే వాడికి ఈ టైప్ ఆఫ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ప్రియా శివకి. ఇస్తావు? సో ఇగో దీనికి సరిపడా మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో. ఇగో కప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ సెటప్ అంతా నేను శివకి ఇస్తా. ఇది కూడా చూసావా జార్ కదా, ఇలా చాలా బాగుంది. ఇది అవి పెద్ద మనుషులు వాడుకునేవి. ఓకే, వెరీ నైస్. సో చాలా పరికరాలు అబ్బాయిలకి అమ్మాయిలకి కావాల్సినవి చాలానే ఉన్నాయి. సో ఇదేంటి సిద్ధు? ఇది అదే షోకేస్ లో పెట్టడానికి అని అనుకోకు. ఇది ఇలా క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఏంటంటే ఇది ఇలా నీట్ గా ఉంటది. నవరాత్రుల స్పెషల్కి మా ఇంట్లో ఉన్న పాత బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఏదైతే ఒక మంచి కాస్ట్తో చేస్తున్నారో మన శివ హోమ్ వరల్డ్ వాళ్ళు, దాంట్లో మేము కూడా ఒక పార్ట్ అవ్వాలి అని చెప్పి మా ఇంట్లో ఆల్మోస్ట్ పనికొచ్చేవే అయినప్పటికీ పాతవి ఎక్కువ కాలం మనం ఎలాగో యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో అది వాళ్ళు నీట్గా డ్రై క్లీనింగ్ అవన్నీ చేసి ఎవరికైతే అందుబాటులో లేరో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుబాటులో వాళ్ళకి కుదరక ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు వెళ్ళి వీళ్ళు స్వతహాగా వీళ్ళ చేతుల ద్వారా అందిస్తున్నారు అనమాట. ఇది వెరీ వెరీ స్పెషల్ కాజ్. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ హోమ్ వరల్డ్కి ఈ దసరా ఈ సీక్వెన్స్లో ఈ 12th వరకు జరిగే ఆఫర్స్లో నాకు బాగా నచ్చింది ఇదైతే. సో అందుకని నేను కూడా 4-5కి నా నోటి ద్వారా చెప్పాను. బట్ ఇలా కాదు, ఒక మంచిగా ఒక వీడియో చేసి పెడితే చూసే సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కానీ అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నాయి కూడా. సో వాళ్ళు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని మార్చుకున్నప్పటికీ వాళ్ళు కొత్తవి వస్తే సో వీళ్ళు ఇచ్చినవి కూడా వీళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తున్నారు. కాబట్టి సో మీరు కూడా టైం చూసుకుని 12th లోపు వచ్చేసేయండి శివ హోమ్ వరల్డ్ కి. సో మీ దగ్గర ఉన్న పాతవి అన్ని కూడా తీసుకుని కొత్తవి తీసుకెళ్ళండి అండ్ దసరా పండుగని ఇంకా అందంగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ టు సిదిష్ను ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను కదా, మీకు పింక్ చేయాల్సిన కామెంట్స్ ఏంటనంటే నా స్ట్రగ్లింగ్ టైమ్స్లో ఏంటంటే సెవరల్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్తో నాకు ఇది చేయాలి అది చేయాలని అంటూ ఉండేదన్నమాట. సో మనం అనుకున్నది మనం స్టార్ట్ చేయబోయేది ఎప్పుడు మనం లైఫ్లో చేయలేము, దాన్ని దాటి వేరే నెక్స్ట్ లెవెల్కే వెళ్తాము. బట్ మనం స్టార్టప్ ఏదైతే అనుకుంటామో అది ఆ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అది మీరు కామెంట్లో మీరు పెట్టండి, నేను అది కూడా చూస్తాను. సో ఇంట్రెస్టింగ్ ఏదన్నా అనిపిస్తే విల్ కొలాబరేట్, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బాయ్ బాయ్, టాటా బాయ్. మీకు మా తరపు నుంచి కదా పండగ రోజు కూడా పాత పెళ్ళమే, అది తప్పదు. ఎందుకంటే అది ఇంకా అంతే అంతే. సో మీకు మా తరపు నుంచి మీకు మా సిదిష్ను ఛానల్ తరపు నుంచి అలాగే శివ హోమ్ వరల్డ్ తరపు నుంచి నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు.